Hello students, welcome back to my channel. So ఈరోజు మనం ఈ వీడియోలో ఈ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి అంటే చాలా మంది ఏంటంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ ఏంటంటే మనకి గత నెలలో చాలా మంది ఏంటంటే రాసి ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఎంసెట్ రిజల్ట్స్ అనేవి అసలు ఎప్పుడు రాబోతున్నాయి అంటే గతంలో మనకి షెడ్యూల్లో ఏంటంటే యాక్చువల్గా జూన్ నెల 5వ తారీఖు లేదా 6వ తారీఖు యొక్క ఎంసెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రావాలన్నమాట. బట్ ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాల వల్ల ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి కొంతకాలం పాటు పోస్ట్ పోన్ అవబోతున్నాయి అనమాట. సో దీని గురించి ఏంటంటే మనం క్లారిటీగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయకపోతే కానీ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా ఎవరైతే ఒక ఎంసెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ యొక్క ఎంసెట్ రిజల్ట్స్ అనేవి రేపు వచ్చేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. అంటే మనకి జూన్ నెల 6వ తారీఖున కూడా మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి ఒక 50-50 ఛాన్సెస్ కొంత మనకి రేపు వచ్చే అవకాశం అనేది కొంత శాతం అనేది ఉందన్నమాట. బట్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అనేది మనకి చేంజ్ అయిపోయింది కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే కనుక ఈ యొక్క బోర్డుకి ఏంటంటే రాజీనామా చేయడం జరిగింది అనమాట. అంటే తన యొక్క చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి మేబీ రేపు కూడా రాకపోవచ్చు అని చెప్పి కొంతమంది అభిప్రాయం అనమాట. ఇక లాస్ట్ గా చూసుకున్నట్లయితే మనం న్యూ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళు కొంతమంది మినిస్టర్లు వాళ్ళందరూ కూడా ఫామ్ చేసుకోవాలి. అదే విధంగా వాళ్ళకి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్స్ ఇవ్వాలి. అదే విధంగా డిపార్ట్మెంట్స్ తో పాటు అంటే దీనికి కూడా ఒక చైర్మన్ వాళ్ళు నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ జరగాలంటే మనకి ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 to 4 days టైం అనేది పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకి జూన్ నెల 10వ తారీఖు అయితే డ్యామ్ షూర్ గా రావడం జరుగుతుంది అనమాట. సో రేపు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జూన్ నెల 10వ తారీఖు ఏంటంటే మనకి ఖచ్చితంగా ఎంసెట్ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో మనం మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ తో పాటు మీకు వచ్చినటువంటి ర్యాంక్ ని మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇంకెవరైనా సరే కనుక మీకు వచ్చినటువంటి మార్కులతో మీ యొక్క ర్యాంక్ తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అదే విధంగా ఈ యొక్క ఎంసెట్ తర్వాత ఏంటంటే కౌన్సిలింగ్ కి మీరు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది ఆల్రెడీ కూడా ఏంటంటే మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వివరాలతో కూడా ఒకసారి మీరు డాక్యుమెంట్ సంబంధించినటువంటి వీడియో అనేది మన ఛానల్లో ఉంది. ఆ వీడియో కూడా చూడండి. సో ఆ వీడియో చూడడం ద్వారా ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎంసెట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ముందుగా కావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనైనటువంటి బెల్ సింబల్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.